ప్రేక్షకులకు కూడా. అంటే మార్పుతో పాటు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి గాని ప్రజల వద్దకు మేము ప్రజాపాలన చేస్తున్నది కనబడలేదు అని అంటే అది బీఆర్ఎస్ వాళ్ళ మాట. ఇది ప్రజలు మాట్లాడుకునే మాట కాదు. ప్రజలు ఎవరు కూడా దీని మీద కాంగ్రెస్ కేవలం పేర్లు మార్చి పబ్బం గడుపుకుంటుంది అనే మాట తెలంగాణలో ఏ ఒక్కరి నోట కూడా వినవలేదు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, ప్రజల పరిపాలన కోరుకునే వాళ్ళు ఎవరు కూడా అనలేదు. కేవలం ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ తప్ప ఇంకెవ్వరికి ఆ మాట అనడానికి సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి 60 రోజుల్లో మేము ప్రక్షాళన చేయడం కోసం గత ప్రభుత్వం కుక్కలు చింపిన ఇస్తరాకిలాగా తెలంగాణని మార్చేస్తే ఇప్పుడే తెలంగాణ వచ్చిందా అన్నట్టుగా ప్రజలు గాని అధికారులు గాని ఫీల్ అవుతున్న సమయంలో ఈరోజు కేవలం మేము పేర్లు మారుస్తున్నామని వారి అవివేకం మాటలు తప్పించి వేరే ఏం లేవు వాళ్ళకి. ఎందుకంటే చెప్పుకోవడానికి సుజాత గారు మీరు పాయింట్ రండి. మీరు టీఎస్ టీజీగా ఎందుకు మార్చారు? ఒక సహేతుకమైన కారణం చెప్పగలరా? తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మీరు ఎందుకు మారుస్తున్నారు? తెలంగాణ తల్లి రూపురేఖల్ని ఎందుకు మారుస్తున్నారు? స్ట్రేట్గా చెప్పండి, స్ట్రేట్ క్వశ్చన్కి. ఏమండి, మనం ఉద్యమంలో చేసినప్పుడు టీజీ అని రాసుకున్నాం కానీ టీఎస్ అని ఎక్కడ రాసుకోలేదు. కేవలం ఆయన బీఆర్ఎస్ లో ఎస్ సమితి వస్తుందని టీఎస్ అని పెట్టుకున్నాడు. నేనైతే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా కార్ బోర్డులకి మేము టీజీ అని రాయించుకొని మళ్ళీ చేంజ్ చేసుకున్నాము. కానీ కేసీఆర్ అలా చేస్తా టీఎస్ రాస్తాడని ఎవరు కూడా అనుకోలేదు. అలా రిజిస్ట్రేషన్ కాదు, టీఎస్ నామకరణం అయిపోయింది, గెజిట్ వచ్చింది, ఇప్పుడు అంతా అయిపోయింది, రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ మీరు కొత్తగా టీజీ అంటే ఇక మళ్ళీ రెడ్ వచ్చి మొదలాట అనే ఈ సామెత గుర్తురాదా అందరికి? ఒక్క నిమిషం అండి. అసలు తెలంగాణ ఉద్యమమే టీజీ అని మొదలైంది. ఆ తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా ఏమాత్రం ఘోరంతా లేకుండా కేసీఆర్ తుడిచేయాలనే ప్రయత్నం చేస్తే అసలు తెలంగాణ కొట్లాడుకొని తెచ్చిన దానికి ఫలితం ఉండదు. చరిత్రలో నిలబడిపోవాలి తెలంగాణ అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. అసలు కొట్లాడుకొని తెచ్చుకున్న దాని మీద మనం ఏ ఆశయంతో కొట్లాడినామో ఆ ఆశయాన్ని మార్చేస్తా, ఆ ఆశయాన్ని తూర్చేస్తా అనంటే ఎవరు కూడా దాన్ని ఆకాంక్షించరు. ఇంకోటి, తెలంగాణ తల్లిని రూపురేఖలు మార్చున్నాడు. నిజమైన బంగారు తెలంగాణ రూపురేఖలు ఎలా ఉంటాయో అలా పెట్టాం మేము. కానీ కేసీఆర్ అంటే నగలతోనూ మేకప్ వేసి పెట్టినటువంటి తెలంగాణ అమ్మ తల్లి కాదు. మనం ఆనాడు తెలంగాణ తల్లిని చూపించిన తెలంగాణ ఏదైతే ఉందో అదే తెలంగాణ తల్లిని మళ్ళీ మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇది మళ్ళీ ఎవరో వచ్చి మార్చడానికి వీలు లేకుండా మేము నిజమైన తెలంగాణని, నిజంగా తెలంగాణ భాషని, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించిన వాళ్ళం కాబట్టి మేము అది మళ్ళీ అప్పుడే మేము చేయమని చెప్పాము. ఎందుకు నేనే సాక్షిని. నా నంబర్ ప్లేట్లని టీజీ అని మార్చుకున్న దాన్ని మళ్ళీ టీఎస్ గా మార్చుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ టీజీ పెడతాడని అనుకున్న వాళ్ళం టీఎస్ గా మార్చాడు. కాబట్టి యాక్చువల్ అయితే నిజంగా మన పోరాటం టీజీ మీద. ఇప్పటికి కూడా ఎన్నో గోడల మీద ఇప్పటికీ టీజీ అని, ఒకవేళ సున్నాలు పెయింట్లు వేయని జాగలో చూస్తే, ఊర్లలో గ్రామ స్థాయిలలో చూస్తే ఇంకా టీజీ అనే ఉంటుంది. సుజాత గారు, ఇలాంటి చిన్న చిన్న అంశాలను మీరు క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ లో డిసిషన్ తీసుకొని 10 మందికి విమర్శలు పాలవడం అవసరమా? ఒక్క నిమిషం అండి. తెలంగాణ అంటే మీరు తెలంగాణ అస్తిత్వాన్ని చిన్న చిన్న విషయం అంటే నేనేం చేయలేదు. కేసీఆర్ మీకు ఎందుకంటే గెజిట్ వచ్చేసింది, రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ళు అయింది, మళ్ళీ 10 ఏళ్ళు అయిన తర్వాత ఒక్క నిమిషం అండి. మీకు ఎలా అనిపిస్తుంది అంటే కేసీఆర్ తన సొంత డెసిషన్స్ తీసుకుంటుండే కదా, ఏ ప్రజలకు విన్నవించుకోకుండే. అంతకన్నా అసెంబ్లీలో ఏది కూడా చట్టాన్ని కానీ ఏదన్నా జీవో పాస్ చేసుకోవాలనుకుంటే కేసీఆర్ ఎవరికి చెప్పకపోతుండే, వాళ్ళు ఇష్టానుసారంగా మార్చుకుంటుండే. కాబట్టి ఇప్పుడు మనం ఏది చేసినా కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి చిన్నగా అనిపిస్తుందేమో. మనం అంటే బాధలో నుంచి బయటకు వచ్చాం కాబట్టి అలాగుంది. కానీ ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజల ఆకాంక్షని మనం ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి. కాబట్టి మేము ఏం చేసినా ట్రాన్స్పరెన్సీగా చేస్తామనడానికి నిదర్శనం అనుకుంటారా? చిన్న విషయం అనుకుంటారా? ఒక నిమిషం తల్లి, నువ్వు తర్వాత మాట్లాడు. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమకారులు కోరుకున్నది టీజీ అని. తెలంగాణ అంటే తెలంగాణ టీఎస్. ఇప్పుడు మీరు ఉద్యమకారులు కోరుకోలేదు, రేవంత్ రెడ్డి మాత్రం కోరుకున్నారు. రేవంత్ రెడ్డికి ఇష్టం వచ్చాడు అంతే కదా. తెలంగాణ ప్రజలు మార్పు రాగానే రేవంత్ రెడ్డికి లేఖలు రాసిండ్రా టీఎస్ ను టీజీగా మార్చమని? రేవంత్ రెడ్డి గారికి లేఖలు రాసిండ్రా టీఎస్ ను టీజీగా మార్చమని? దేనికోసం? అసలు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవేం కనబడతలేవా మీ కాంగ్రెస్ పాలన? ఇవేం కనబడతలేవా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇవేం కనబడతలేవా?
తల్లి ఆగు ఇప్పుడు ఈ ఆగు. పేర్లు ఒక్క మార్చుడు నిమిషం ఊర్లు ఉండు. మార్చుడు గివేందండి ముందట నీకు వచ్చినోడు నువ్వు మాట్లాడుకొని నా మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. మీరు ఎందుకు అట్లా ఫ్రస్ట్రేట్ అవుతున్నారో నాకు అర్థమైతే లేదు. మొన్న Yes, అట్లనే yes, అన్నారు, yes, ఇవాళ yes. అట్లనే అంటున్నారు. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మీరు? ఆన్సర్ చెప్పండి ముందు. ఎవరన్నా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమన్నా అడిగిండ్రా టీఎస్ ను టీజీగా మార్చమని? ఎంతమంది తెలంగాణ ప్రజలు అడిగిండ్రు? ఉద్యమం అంటారు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు? మీ ముఖ్యమంత్రి ఉద్యమంలో పాల్గొన్నాడా? రైఫిల్ ఎక్కుపెట్టినాయనే మీ ముఖ్యమంత్రి ఉద్యమకారులు లేదా? ఏ ఉద్యమకారులు టీజీ కావాలని కోరుకున్నారండి? ఏ ఉద్యమకారులు కోరుకున్నారు టీజీ కావాలని? చేసుకుంటున్నారు, నీరు ఎండిపోతున్నాయి, ఇదేనా కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ ఇందిరమ్మ రాజ్యం అని ఏమేమో వీడియో పెట్టింది కదా, అంతా అది ఇట్లనే అనుకుంటది లైవ్ లో కూర్చొని. సరే నేనేమంటున్నా, మహారాష్ట్ర ఉంది, రైతులకు నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ వస్తున్నదా, లైవ్ లోనే తీసుకెళ్తా. ఆగు. ఈరోజు కర్ణాటక నీకంటే ఎక్కువ మాట్లాడతా. నువ్వు ఆగు అంటే నీకంటే ఎక్కువ మాట్లాడతాను. పవన్ గారు ఆగండి ప్లీజ్. పవన్ గారు ఆగండి. మీకు అవకాశం ఇస్తాను. ఇలా డిస్టర్బ్ చేస్తే సుజాత గారు మీరు మాట్లాడే వారికి ఇవ్వండి. ఇంకా అనలిస్ట్ మహారాష్ట్ర ఉంది, తమిళనాడు ఉంది, అన్ని రాష్ట్రాలకు తమిళనాడు టిఎస్ అని, మహారాష్ట్ర ఎంఎస్ అని, కర్ణాటక కేఎస్ అని ఉందా ఎక్కడన్నా? నాకు చెప్పండి. కనీసం సెన్స్ లేదు. 28 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. కనీసం దాన్ని చూసి పేరు ఎట్లా పెట్టుకోవాలనో కొత్త రాష్ట్రానికి. ఏపీ ఉంది, ఆంధ్రప్రదేశ్ అని ఉందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ అని ఉందా? చెప్పాలి. వాళ్ళకి ఆయనతో తెలియకపోతే, కనీసం రాష్ట్రాన్ని ఏర్పరిచేటప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏందో తెలియకపోతే ఆ మహాతల్లికి గాని బీఆర్ఎస్ నాయకులకు గాని ఏం చేయలేదు. ఆమె మాట్లాడితే నీళ్ళు రాకొచ్చినాయండి. టీపీసీసీ అని ఉంది కదా, టీజీపీసీసీ అని పెట్టుకుంటారా మరి రేపు? ఏం పెట్టుకుంటారు? జరాగా మాట్లాడి ఏం పెట్టుకుంటారు? ఏంటండి అసలు విఘ్నతతో మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? జరాగండి. ఏం మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడితే భయపడతాం అనుకుంటున్నావా? అధికారం రాగానే అహంకారం వచ్చేసిందా? ఏం మాట్లాడుతున్నావు అసలు? మొన్నట్లనే మాట్లాడినావు, ఈ రోజు అట్లనే మాట్లాడుతున్నావు. నలుగురికి సమయం ఉంటది, ఎవరి సమయంలో వాళ్ళు మాట్లాడాలి. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేసేంత మాత్రాన గ్రేట్ అనుకుంటున్నావా? నువ్వు గొప్ప అనుకుంటున్నావా? మీరే గొప్ప. అబద్ధాలను నిజాలని ప్రచారం చేసిన మీరే గొప్ప. ఏ మార్చినా మీరే గొప్ప.